మనకన్నీ టెక్స్ట్ బుక్స్ అయినాయి, ప్యానల్స్ లేవు. సో ప్యానెల్స్ వచ్చిన తర్వాత ఎంత యూస్ఫుల్ అయిందో మాకంటే మీకు బాగా తెలుసు. అంటే పిల్లలకి ఏదైనా ఒక సబ్జెక్ట్ చెప్పడానికి ఎంత ఈజీ అవుతుందో మీకు బాగా తెలుసు. సోలార్ సిస్టమ్ గురించి చెప్పాలి అంటే ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి ఏంటి అనేది ఏదో క్యాజువల్ గా అంటే ఆ బుక్ లో మా అంటే మన టైంలో మా అనేది దాని బదులు మన అనేది బెటర్ ఏమో. మన టైంలో అన్ని బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ ఏనండి, కలర్ పిక్చర్స్ అయితే ఉండేవి కాదు. ఆ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ లో కొన్ని బ్లర్ కనపడేవి, కొన్ని కనపడేవి కూడా కాదు టెక్స్ట్ బుక్స్ లో, ఇలిస్ట్రేషన్స్ లో. సో నౌ వీ కెన్ షో ద స్టూడెంట్స్ విత్ ఇలస్ట్రేషన్. మనము వీడియో రూపకంగా మనం అన్ని చూపిస్తూ, ఇప్పుడు ఇవాళ రోజున మనకు క్లియర్ గా వీడియోస్ కూడా, యూట్యూబ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. సో మనము యూట్యూబ్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్ గా చూపిస్తున్నాం. ఇందాకే చెప్పాను నేను పీరియాడిక్ టేబుల్ గురించి. ఆ రోజుల్లో మనకు అంటే వాళ్ళు టీచర్స్ తప్పు కాదు, అది మనకు ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల మేము చేయలేకపోయాము. సో ఈ రోజు ఫీల్ అవుతాం, అరే ఆ రోజు మనం సైన్సెస్ తీసుకుని ఉంటే ఈ రోజు గొప్ప ఉండేది అనేది ఈ రోజుకి రిగ్రెట్స్ ఉన్నాయి. సో అలాగే ఏంటంటే ఏదైనా సరే అప్డేట్ అవ్వాలి. రీసెర్చ్ ఈస్ కాన్స్టెంట్లీ లుకింగ్ అట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇవాళ రోజున ఏమైపోయిందంటే అండి, ఒక మెయిల్ పెట్టాలంటే ఇంతకు ముందు చాలా ఆలోచించాలి, బుర్ర బద్దలు కొడుకునేవాళ్ళు. అరే రెస్పెక్టెడ్ సారా, రెస్పెక్టెడ్ మేడమా, లేకుంటే ఏదది గ్రీటింగ్స్ ఆఫ్ ద డేనా, ఇవన్నీ పెట్టిన తర్వాత సబ్జెక్ట్ ఏం పెట్టాలా, అరే మ్యాటర్ అంతా చదివిన తర్వాత సబ్జెక్ట్ ఏం పెట్టాలా, ఇవన్నీ బుర్ర బద్దలు కొట్టుకునేవాళ్ళు అనమాట. ఈ రోజు ఏమైందంటే చాట్ జీపీటీ కానివ్వండి, లేదంటే గూగుల్ జెమినై కానివ్వండి, అందులోకి వెళ్ళేసి మనము ఇన్వర్టెడ్ కోర్స్ లో మనకు కావాల్సిన ప్రాంప్ట్ ఏమంటే ప్రాంప్ట్ ఇవ్వడం కూడా తెలియాలండి. ప్రాంప్ట్ ఇవ్వడం మనకు తెలిసి ఉండాలి. ఒక ప్రాంప్ట్ ఇచ్చేసేసి ఇన్వర్టెడ్ కోర్స్ లో ప్రాంప్ట్ ఇచ్చేసేసి కిందకు వచ్చేసి మనకు కావాల్సిన ఇచ్చిన ప్రాంప్ట్ కి మనకు కావాల్సిన అవుట్పుట్ ఏం కావాలని చెప్పేసి మన కింద ఇచ్చేసాము అంటే క్లియర్ గా 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తుంది. సో దాంట్లో మనకి ఏం కావాలనేది మనం ఈరోజు పంపించేస్తుంది. అంతే కదండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చేసింది. వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇన్ జర్నీ అండ్ ఛాలెంజెస్. ఎర్లీ ఇనిషియేటివ్స్. Our journey began with institutions like Industrial Training Institutions, ITIs, and polytechnics, which laid the groundwork for formal skill development. అంతే కదండి, ఇది వరకు అంతా కూడా పాలిటెక్నిక్, ఐటీఐటీస్ లోనే ఎక్కువగా స్కిల్ ఇంప్లాంట్ చేయడం అనేది జరుగుతుండేది. సో అక్కడ నుండే వాళ్ళకు కూడా, అక్కడ స్టూడెంట్స్ కూడా అక్కడ నుండే జాబ్స్ అనేది, ఎంప్లాయ్మెంట్ అనేది చూపించడం జరిగేది. కంపెనీస్ కూడా ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఏదైతే స్కిల్ గ్యాప్ ఏదైతే ఉందో, ఐటీఐస్, పాలిటెక్నిక్స్, ఆ కాలేజెస్ తోటి టైప్ పెట్టుకునేసి వాళ్ళకి కావాల్సిన కోర్స్ ఏదైతే ఉందో, వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేయించుకుంటూ చేంజెస్ చేసుకుంటూ వచ్చారనమాట. సో యాజ్ ఐటీఐస్ కూడా, పాలిటెక్నిక్స్ కూడా కావాల్సిన ఏవైతే అంటే ప్రెసెంట్ ఏదైతే స్కిల్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ స్కిల్ గ్యాప్ ఫిల్ చేయడానికి కోసం అని చెప్పేసి కొత్త కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ కోర్సెస్ ద్వారా ఆ స్కిల్ గ్యాప్ అనేది తీసేయడం జరిగింది అనమాట. నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986. దిస్ పాలసీ వాస్ a significant step emphasizing the vocationalization of education at the secondary level, recognizing the needs to integrate practical skills into mainstream. సో ఏంటంటే 1986 ఎన్పి ఏదైతే ఏం చెప్తుంది అంటే స్కూల్ లెవెల్ నుండి కూడా వొకేషనల్ అనేది ఇంప్లాంట్ చేయాలి అని చెప్పి చెప్తున్నాను. Skill India Mission 2015, a landmark initiative. This was a major push for skill development across various ministries, consolidating efforts and giving vocational training a national priority under the leadership of Prime Minister. So 2015 అంటే 2015 అంటున్నామండి, కాకపోతే ద ఫౌండేషన్ వాజ్ లేడ్ ఇన్ ద ఇయర్ 2011 అండి. 2011 నుండి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద చేసుకుంటూ వచ్చారు. 2015 కి ఫోర్స్ లోకి వచ్చిందండి. Key stakeholders and ecosystem. Vocational education in India involves a complex ecosystem of stakeholders working together. Ministry of Education, responsible for overall policy and scheme implementation, particularly concerning vocational education within schools.
Ministry of Skill Development and Entrepreneurship, MSDE. The dedicated ministry drives broader skill initiatives, coordinating efforts across different sectors. సో ఎంఎస్డిఈ అంటున్నామండి. యాక్చువల్ గా చాలా మటుకు పిఎంకేవీవై, పిఎంకేవై ఈ ప్రోగ్రామ్స్ మీకు తెలిసే ఉంటుందండి. సో ఇక్కడ ఏమవుతుందంటే, సో కొన్ని మినిస్ట్రీస్ అంటే మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్ కానివ్వండి, బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీస్ కానివ్వండి, వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు కొన్ని డ్రైవ్స్ పెట్టుకుంటారు అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం అని చెప్పేసి. సో వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ కొన్ని ఇండస్ట్రీస్ కానివ్వండి, ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ఆఫీసెస్ కానివ్వండి, ఆర్గనైజేషన్స్ వీళ్ళతో టైప్స్ పెట్టుకుంటారు. టైప్స్ పెట్టుకొని ఏం చేస్తారంటే స్కిల్ గ్యాప్ ఏముంది అనేది రీసెర్చ్ చేస్తారు. ఫస్ట్ స్కిల్ గ్యాప్ ఏముందని రీసెర్చ్ మినిస్ట్రీ లెవెల్లో రీసెర్చ్ చేస్తారు. రీసెర్చ్ చేసి ఆ స్కిల్ గ్యాప్ పూరించడం కోసం అని చెప్పేసి అన్ఎంప్లాయిడ్ యూత్ కి ఏదైతే ఇండస్ట్రీస్ లో ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, ఏ వర్క్ అయితే ఇండస్ట్రీలో రిక్వైర్మెంట్ ఉందో ఆ వర్క్ కి సంబంధించి వొకేషనల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇప్పించి, ఆ 3 months, 6 months, 1 year కోర్స్ ట్రైనింగ్ ఇప్పించి ఆ తర్వాత వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ a crucial public-private partnership that mobilizes resources for skill development, connects industry with training providers and promotes innovation. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండి. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఏ ఆర్గనైజేషన్ అయినా సరే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయాలి అంటే ఎన్ఎస్డిసిలో పార్ట్నర్ అయి ఉండాలి. సో దట్ ఏంటి అంటే ఈ ఇండస్ట్రీస్ అన్ని కూడా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళతోటి టైఅప్ పెట్టుకొని ఉంటారు. సో అక్కడ ఏదైతే స్కిల్ గ్యాప్ ఏదైతే ఉందో, రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఎన్ఎస్డిసికి ఇస్తుంటారు. అట్ ద సేమ్ టైం ఈ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి కూడా ఇస్తుంటారు. అక్కడ ఏదైతే స్కిల్ గ్యాప్, సే ఫర్ ఎగ్జాంపుల్ కియా ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుకున్నామండి. కియా ఇండస్ట్రీలో సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మెకానిక్స్ అనుకుందామండి. మనకు అర్థం అవడం కోసం అని చెప్పేసి మెకానిక్స్ అని అనుకుందాం. సో మెకానిక్స్ అవసరం ఉంది. సో ఆ మెకానిక్స్ అవసరం ఉంది అని చెప్పేసి ఎన్ఎస్డిసి వాళ్ళు ఇండెంట్ పెట్టేస్తే ఎన్ఎస్డిసి వాళ్ళు ఏం చేస్తారంటే మినిస్ట్రీ ద్వారా ఏదైనా ఒక మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్ కానివ్వండి, బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ కానివ్వండి, ఇంకా ఏదైనా సరే, లేదు పిఎం దీనికి సంబంధించి కొన్ని స్కీమ్స్ ఉంటాయి, వాళ్ళ ద్వారా కానివ్వండి ప్రోగ్రామ్స్ అనేది బయటకు వదులుతారు. సో ఆర్గనైజేషన్స్ కి ఇస్తారు. ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఏదైతే స్కిల్ రిక్వైర్మెంట్ ఉందో ఆ స్కిల్స్ మీద అన్ఎంప్లాయిడ్ యూత్ కి ట్రైనింగ్ ఇచ్చి ఆ 3 months 6 months కోర్స్ ఉంటుంది. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పాస్ అయితే, ఏదైతే వీళ్ళు స్కిల్ ఏదైతే తీసుకున్నారో ఆ ఎగ్జామినేషన్ లో పాస్ అయితే వాళ్ళు డైరెక్ట్ గా రిక్రూట్ చేసుకొని అక్కడ ఎంప్లాయబిలిటీ చూపిస్తారు అనమాట. సెక్టర్ స్కిల్ కౌన్సిల్స్, దీస్ ఆర్ ఇండస్ట్రీ-led bodies that play a vital role in defining skill standards, developing curricula and assessing skill for specific sectors. Say for example, మనం మాట్లాడుకున్నాము ఎస్ఎస్సి అంటే సెక్టర్ స్కిల్ కౌన్సిల్ అండి. ఇదేంటి అంటే మన మెకానిక్స్ గురించి మాట్లాడుతున్నాం, కియాలో మెకానిక్స్ గురించి మాట్లాడుతున్నాం. ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఆటోమోటివ్స్ అంటాం. యాక్చువల్గా అయితే ఆటోమోటివ్స్ అంటాం. ఈ ఆటోమోటివ్స్ ఏంటి అంటే దానికి సంబంధించి సెక్టర్ స్కిల్ కౌన్సిల్ ఉంటుంది, ఆటోమోటివ్ సెక్టర్ స్కిల్ కౌన్సిల్ ఉంటుంది. ఏదైతే ఆర్గనైజేషన్ ట్రైనింగ్ ఇచ్చడానికి ముందుకు వచ్చి ఉంటారో వాళ్ళు ఆ ఎస్ఎస్సిలో పార్ట్నర్ అయి ఉండాలి. మళ్ళీ ఇది ఒకటి ఉంది. సో ఎవరు పడితే వాళ్ళు నేను ట్రైనింగ్ ఇప్పించేస్తాను, ఇచ్చేసేసి కియాలో మన పిల్లల్ని ప్లేస్ చేస్తామంటే అట్లా కూడా ఇవ్వరు అనమాట. సో అది కూడా ఒక రిజిస్టర్ అయి ఉండాలి, ఎస్ఎస్సిలో రిజిస్టర్ అయ్యి ఉంటేనే ఇచ్చేసారు. స్టేట్ గవర్నమెంట్స్, they are instrumental in the implementation at the ground level, adapting national policies to local needs and contexts. ఇక లోకల్ నీడ్స్ అనేది అండర్లైన్ చేస్తున్నానండి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు రాయదుర్గం ఉందండి. రాయదుర్గంలో ఏం ఫేమస్ మీకు అందరికి తెలుసు అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ మేడం, అపరల్ ఇండస్ట్రీ. సో ఏంటంటే లోకల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మనము అక్కడ రాయదుర్గం అని చెప్పేసి మనము అపరల్ అనుకున్నాము. పెనుగొండ తీసుకున్నట్టయితే మేడం ఆటోమొబైల్. సో లోకల్ నీడ్స్ ఏదైతే అవసరం ఉందో స్టేట్ గవర్నమెంట్స్ అన్ని కూడా చూసుకుంటాం.
quality of training, ensuring standardized and high quality infrastructure and trainers across thousands of institutions remains a challenge. సో ఇక్కడ మనము ప్రోస్ మాట్లాడుతున్నాం, కాన్స్ కూడా మాట్లాడుకోవాలి. కొన్ని ఆర్గనైజేషన్స్ ఎలా చేస్తాయంటే ప్రోగ్రామ్ తెచ్చేసుకుంటారు, నామకేవాసి చేసేస్తారు, క్లోజ్ చేసేస్తారు. సో ఇవన్నీ కూడా కాస్త మోడరేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇండస్ట్రీ లింకేజెస్. There is often a disconnect, a gap between industry needs and the training provided. We need stronger, more dynamic partnerships. మన ఇంజనీరింగ్ గురించే మాట్లాడుకుందామండి, ఐటీ ఇండస్ట్రీ గురించే మాట్లాడుకుందాం. సో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, చేసిన వాళ్ళు డైరెక్ట్ జాబ్స్ వచ్చేస్తున్నాయా? వాళ్ళు ఏమైనా సపరేట్ కోర్స్ చేయాల్సిన పరిస్థితి ఉందా? వాళ్ళ కంపెనీ అంటే వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని కోర్సెస్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి. సో ఆ గ్యాప్ అయితే ఉంది కదండి, ఇండస్ట్రీ గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ నీడ్స్ అండ్ ద ట్రైనింగ్ ప్రొవైడెడ్, ఆ గ్యాప్ అయితే ఉంది కదా. సో వొకేషనల్ ఎడ్యుకేషన్ లో అయితే ఆ గ్యాప్ అయితే ఉండదు. కరికులం రిలవెన్స్. Industry needs evolve rapidly, but curricula can be static. Keeping pace is a constant struggle. Say for example అండి, ఇంతకుముందు రేషం ఎవరికైనా ఐడియా ఉందండి? రేషం తీసేవారు, మగ్గాలకి రేషం తీసేవారు. ఆ రేషం అంతా కూడా ఏంటంటే మాన్యువల్ గా తీసేవారు. తర్వాత చక్రాలతో తర్వాత ఏమొచ్చిందంటే మెషినరీ వచ్చింది. మెషినరీ వచ్చినప్పటికీ కూడా ఆ పర్టికులర్ లైన్ లో ఒక మనిషి నిలబడాలి. ఆ మనిషి నిలబడి ఆ దారం కరెక్ట్ గా వెళ్తుందా లేదా, తెగుతోందా, అవన్నీ చూసుకునేసి ఒకవేళ తెగిపోతే దాన్ని మళ్ళా చేసి పంపించాలి. సో ఇవాళ రోజున ఏంటంటే ఫుల్ ఆటోమేషన్ అయిపోయింది, కంప్లీట్ ఆటోమేషన్ అయిపోయింది. అదే అప్డేట్ చేసుకుంటుంది. ఎగ్జాక్ట్లీ మేడం. అయినప్పటికీ కూడా మనుషులు అవసరం అవుతారు మేడం, అంటే చేయాల్సిందే. సో ఏంటంటే మేడం ఇక్కడ ఆ రోజు ఏదైతే నేర్పించారో అదే ఈ రోజు కూడా మనం నేర్పిస్తామంటే కుదురుతుందా? ఏ రోజు మనము మాన్యువల్ గా మగ్గాలు చరకాలతో చేసే టైంలోకి సో మన నేర్పించడానికి కూడా మనం కూడా అప్డేట్ అవ్వాల్సిందే. Infrastructure and resources. Many institutions still suffer from a lack of adequate labs, workshops and modern equipment, which is crucial for practical training. So చాలా స్కూల్స్ లో మనకి అంటే మన స్టేట్ రన్ గవర్నమెంట్ రన్ స్కూల్స్ లో కూడా ల్యాబ్స్ లేవండి, స్టిల్ దేర్ అండర్ కన్స్ట్రక్షన్స్. Hope it will be cleared very soon. Teacher, trainer, shortage and quality. సో ఇక్కడ ఒకటి అన్నారండి, ట్రైనర్ షార్టేజ్ అండ్ క్వాలిటీ అన్నారు. సో ఇక్కడ ట్రైనర్ ని సెలెక్ట్ చేసుకునే టైంలో కూడా ట్రైనర్ క్వాలిటీ అనేది కూడా 100% చెక్ చేసుకోవాలి. ఏదో ప్రోగ్రామ్ వచ్చేసింది, ఒక ట్రైనర్ ని సెలెక్ట్ చేసుకుందాము, ఆ 3 months 4 months ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మనకు వాటితో పని ఉండదు కదా అని చెప్పేసి ఇవి ఎవరిని పడితే వాడిని రిక్రూట్మెంట్ చేసుకోకుండా కాస్త టెక్నికల్ గా సౌండ్ ఉన్న ట్రైనర్ ని తీసుకుంటే ప్రోగ్రామ్ అనేది ముందుకు బాగా వెళ్తుంది. ఇప్పుడు మన స్టేట్ రన్ వొకేషనల్ గురించి సిఎస్ఎస్ విఎస్హెచ్ఎస్సి అండి, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఫర్ వొకేషనలైజేషన్ ఆఫ్ సెకండరీ అండ్ హైయర్ సెకండరీ స్కూల్స్. సో నేను ఇందాక మాట్లాడాను కదండి, 9th class నుండి వొకేషనల్ ఉంది అని చెప్పేసి ఆ ప్రోగ్రామ్ గురించి. ఇది amidst these challenges, one of the most significant initiatives by the government has been centrally sponsored scheme for vocationalization of secondary and higher secondary education. The scheme was introduced with a clear vision to integrate vocational education with general education at the secondary and higher secondary levels. The idea was to break down the silos and make vocational skills an integral